హలో గైస్, ఈ వీడియోలో చారి 111 మూవీ ఎలా ఉంది తెలుసుకుందాం. వెన్నెల కిషోర్ డెబ్యూట్ ఫిల్మ్గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అంటే ఓకే మూవీ అనిపించింది. సినిమాలోని కామెడీ కోసమైనా వెళ్ళొచ్చు. సినిమాలో ఒక సైడ్ మిషన్ జరుగుతుంది, ఇంకో సైడ్ ఏమో కామెడీ కూడా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. బట్ సినిమాలో ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టారు, బట్ అవి నాన్ సింక్స్లా కొట్టాయి కొన్ని చోట్ల. సినిమాలోని మురళీ శర్మ, బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ అండ్ ఇంకా కొంతమంది యాక్టింగ్ బాగుంది. అండ్ సినిమాలోని కాన్సెప్ట్ అనేది మిస్టర్ బీన్స్ హాలిడే అనే హాలీవుడ్ మూవీ కాన్సెప్ట్లా కొట్టింది కొద్దిగా. సినిమాలో ఒక సైడు యాక్షన్, ఇంకో సైడు కామెడీని బ్యాలెన్స్ చేస్తాం. సినిమాలోని ఫస్ట్ హాఫ్లోని ఎట్లుంటుందంటే కొన్ని క్రేజీ షాట్లు ఉన్నా కూడా అబ్బే అంత ఎక్కలే అనిపించాయి. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది, బట్ కామెడీ అనేది మిస్ అయినది. అండ్ ఇంకోటి వచ్చేసి సినిమాలోని కామెడీ మరీ బాగుంది అని చెప్పలేను, కానీ నవ్వుతారు అని మాత్రం చెప్పగలుగుతాను. యాక్చువల్లీ ఇది స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్గా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే సస్పెన్స్ సీన్స్ వేటేజ్ డెఫినెట్గా ఉండాలి స్పై మూవీస్ అంటే, బట్ దీనిలో అంతగా సస్పెన్స్ సీన్స్ ఉన్నట్టు నాకు మాత్రం అనిపించలేదు. సినిమాలో కొన్ని డిఫరెంట్ వెపన్స్ని యూజ్ చేశారు, ఏదో ఒకటి వర్కౌట్ చేద్దామని అనుకున్నారు, బట్ అది మిస్ఫైర్ అయ్యిందనే సినిమాలో చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి సెకండ్ హాఫ్లో ఒక చిన్న మెమీ టెంప్లెట్ని వాడారు. రీసెంట్గా ట్రెండింగ్ అయిన టెంప్లెట్స్ని డైలాగ్లా కూడా వాడారు, అవి బాగానే అనిపించింది. ఇక వెన్నెల కిషోర్ హీరోగా అసలు ఏమైనా చేస్తాడా అనుకొని పోయిన మూవీకి అయితే యాక్చువల్లీ, బట్ హీరోగా బాగానే చేశాడు. వెన్నెల కిషోర్ ఉన్నంతసేపు ఎంగేజింగ్గానే అనిపించింది. మామూలుగా స్పై థ్రిల్లర్ మూవీస్లో బీజిఎం ప్లస్గా ఉంటుంది, బట్ నాకు మాత్రం ఈ సినిమాలోని బీజిఎం ఏదో మామూలుగా కొట్టినాం అన్నట్టు కొట్టిరు. అండ్ ఇంకోటి వచ్చేసి సినిమాలోని స్టోరీ పరంగా చూసుకుంటే స్క్రీన్ ప్లే ఇంకా బాగా వర్కౌట్ చేయొచ్చు అనే థాట్ వచ్చింది, కానీ అయినా కూడా డైరెక్టర్ స్టోరీ కన్వే చేయడానికి ట్రై చేశాడు. సినిమాలోని స్పై సీన్స్ కంటే సినిమాలో కామెడీతోనే ఎక్కువ స్కోప్ కనిపించింది. ఎంతైనా కూడా వెన్నెల కిషోర్ ఒక కామెడియన్ నుండి యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే, కానీ సినిమాలోని డైలాగ్ డెలివరీ బాగానే చేశాడు వెన్నెల కిషోర్. అండ్ ఇంకోటి వచ్చేసి వెన్నెల కిషోర్ ఇప్పుడు సినిమా చూడాలా వద్దా అంటే ఓకే, జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. సినిమాలోని మెయిన్ ప్లాట్ వచ్చేసి హీరో డ్యూటీలో ఎప్పుడు ఆగమాగం అవుతాడు, చిన్న క్రైమ్లకే ఆగమాగం అయిపోతాడు. అలాంటి వాడు ఒక పెద్ద క్రైమ్ సీన్ని అసలు ఎలా సాల్వ్ చేస్తాడు అనేదే సినిమా కాన్సెప్ట్. సో దట్స్ ఇట్. పేరుకే స్పై మూవీ కామెడీ థ్రిల్లర్ అన్నారు, బట్ కామెడీయే బాగుంది అనిపించింది నాకు. సో అది మ్యాటర్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.